బండరావిరాల చిన్న రావిరాలకు సంబంధించి భూ నిర్వాసితులు ఏదైతే 209 మంది భూములు కోల్పోయి గత 14 సంవత్సరాలుగా భూములు ప్రభుత్వానికి అప్పచెప్తే 2017లో కేటీఆర్ గారు స్వయంగా అక్కడికి వచ్చి మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తూ ప్రకటించి నెల రోజుల్లో మీకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఇప్పటికి 7 సంవత్సరాలు చెల్లించకపోవడం దుర్మార్గం. దాని మీద ఇలా 72 గంటల నిరాహార దీక్ష చేపట్టేది ఉండే. నిన్న కలెక్టర్ గారితో మాట్లాడితే ఆయన 50 మంది దీంట్లో పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీలో వాళ్ళకు తర్వాత చూస్తామంటే నేను వద్దని చెప్పడం జరిగింది. అయితే కొంచెం సమయం ఇవ్వండి మళ్ళీ మాట్లాడతారని చెప్పి ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే నేను అసెంబ్లీలో మాట్లాడినా 209 మంది రైతులు పోయినాయని చెప్పి ఆయన అంటాడు. కలెక్టర్ గారు 50 మందికి పట్టాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇస్తామని చెప్పారు. అందుకు ఎట్టి పరిస్థితులు 209 మంది భూములకు ఇప్పుడున్న మార్కెట్ రేట్ కట్టాలని చెప్పి చెప్తే వారు కొద్దిగా సమయం ఇవ్వండి చెప్తే దాంతో ఇవాళ చేయవలసిన 72 గంటల దీక్షను పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అందుకని రాలేకపోయినందుకు దాంతోపాటు వాళ్ళు వారం రోజులు సమయం ఇవ్వండి, దసరా ముందు చెక్కులు ఇస్తామన్నారు. దసరా ముందు చెక్కులు ఇవ్వనట్టయితే తప్పకుండా చెక్కులతో పాటు ఏదైతే ముచ్చర్ల ఫార్మాసిటీలో ఇస్తుందో ఇప్పుడున్న మార్కెట్ ధర ఇవ్వాలి. అప్పుడు ఇచ్చిన 7,20,000 కాకుండా 12 లక్షలు 13 లక్షలు ధర ఇచ్చుకుంటూ ప్రతి ఇంటికి కూడా ప్లాటు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలన్న డిమాండ్తో దసరా తర్వాత ఆ కార్యక్రమం ప్రకటించి తప్పకుండా చేయడం జరుగుతుంది. ఒకవైపు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీలో ఏదో ఒక నిమిషం మాట్లాడి 0 ఓవర్లో నేను అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి 3 నెలల్లో ఇప్పిస్తా అని చెప్పి గతంలో ఒకసారి మేము పోయి ధర్నా చేస్తే ఆ రోజు ఖరారు చేసిండు. ఈ రోజు కలెక్టర్తో చెప్పించి 209 మంది కాదు 50 మంది మీదే పాస్బుక్లే అని చెప్పి ఎమ్మెల్యే ఆ విధంగా చెప్పడం. ఈ 60-70 కోట్ల రూపాయలు నిధులు చేస్తానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి తప్పకుండా ఇది దసరా తర్వాత ఈ ఉద్యమాన్ని తీవ్రతర చేస్తాం. దాంతోపాటు నేషనల్ హైవే మీద అక్కడ ధర్నా దీక్షతో పాటు నేషనల్ హైవే కూడా జాతీయ రహదారిని కూడా ముట్టడించే సరే రైతుల పక్షాన పోరాడుతానని ఈ సందర్భంగా బండరావుల చిన్న రావుల గ్రామాల ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయన ఎందుకంటే మేము రిలీజ్ చేస్తాం మీరు కొన్ని ఒక వారం సమయం ఏదని చెప్పండి. ఇప్పుడు బతుకమ్మ పండుగ దసరా పండుగ ఉన్నది, ఈ జీతాల తర్వాత రిలీజ్ చేస్తానని చెప్పింది కాబట్టి దీన్ని పోస్ట్ పోవడం జరిగింది. దసరా తర్వాత ఏకంగా జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమాన్ని చేపడతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.